ఏది ఏమైనా బోలాశంకర్ ఫలితం తేలిపోయింది. కాస్త కూస్త ఆశలున్న మొన్నటి వీకెండ్ ఇవాల్టి ఇండిపెండెన్స్ డే రెండు నిరాశ కలిగించే వసూళ్లు నమోదు చేయడంతో ఇక ఎదురు చూసేందుకు ఏమీ లేకపోయింది. ఎంత నష్టం మిగులుతుందనే లెక్కలు భయపెడుతున్నాయి. సరే, కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ఈ మెగా మూవీ రీమేక్ విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఒక రకంగా కరెక్టే అయినా స్క్రిప్ట్ అండ్ స్టోరీ పరంగా చేసిన రెండు కీలక తప్పులు చాలా ప్రభావం చూపాయన్న వాస్తవాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రెండు వెర్షన్లు చూసిన వాళ్ళు అభిప్రాయం కూడా ఇదే. వేదాలం ఒరిజినల్ వెర్షన్ లో అజిత్ కు చెల్లిగా నటించిన అమ్మాయి లక్ష్మీ మీనన్ డీ గ్లామర్ లుక్ తో నటనే బలంగా ఇండస్ట్రీలో అడపదడప సినిమాలు చేస్తూ వచ్చిన టైంలో ఈ అవకాశం తనకు చాలా ఉపయోగపడింది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇటు గ్లామర్ అండ్ ఫీమేల్ ఓరియంటెడ్ రెండు చేస్తున్న కీర్తి సురేష్ ను తీసుకోవడంతో ప్రేక్షకుల మనసులో సానుభూతి ఏర్పడలేదు. పైగా మేకప్ కాస్ట్యూమ్స్ గట్రా రిచ్ గా పెట్టారు. వేదాలంలో లక్ష్మి తల్లిదండ్రులకు చూపు ఉండదు. నోటెడ్ ఆర్టిస్టులను పెట్టలేదు. ఆ సింపతి ఎమోషన్ల పరంగా ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేసింది. తీరా మన దగ్గర చూస్తే మురళి శర్మ జంటగా రిచ్ కాస్టింగ్ ని పెట్టుకున్నారు. కట్టుబొట్టు అన్ని ఎక్కువ మధ్యతరగతి అనేలా చూపించారు. దీంతో సహజంగానే ఎంత అమాయకంగా నటించినా ఈ పాయింట్ సరిగా రిజిస్టర్ కాలేదు. ఈ కుటుంబానికి అండగా అజిత్ నిలవడం అక్కడ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయితే తెలుగులో మాత్రం పై రెండు కారణాల వల్ల తేడా కొట్టింది. పైగా బోలాశంకర్ చుట్టూ జబర్దస్త్ గ్యాంగ్ తో పెట్టిన అత్తెసారు జోకులు మరింత డ్యామేజ్ చేశాయి. నలుగురు అనుభవమున్న రచయితలు ఈ అంశాల మీద సీరియస్ గా వర్క్ చేయకపోవడం వల్ల వచ్చిన ముప్పిది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.